ప్రసాద్ గారు, ఇది యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఎటువంటి అప్డేట్స్ రాలేదు. పెద్దిరెడ్డి గారు ఆయన అటవీ భూముల్ని ఆక్రమించుకున్నారని ఇంకా మాట్లాడితే, ఆయన అడవి మధ్యలో ఉన్నటువంటి ఆయన ఫామ్ హౌస్కి ఒక ప్రైవేట్ రోడ్డు కూడా ప్రభుత్వ నిధులతోనే వేయించుకున్నారు అని చెప్పేసి కొన్ని నెలల క్రితమే ఇది బయటకు వచ్చింది. మరి ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది అనేది తెలియదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన క్రిమినల్ కేసులతో పాటు అటవీ భూములకు సంబంధించిన సెక్షన్స్ కూడా నమోదు చేయాలి. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనే ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఈ రకమైన చర్యలకు పాల్పడినప్పుడు ఏమైనా భయపడి మరి అప్పుడు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు, కేసులు కట్టలేదని అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన ఈ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ కమిటీ నివేదిక ఆధారంగా ఆదేశాలు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఇది ఎంతవరకు నిజంగా ఇది ఓకే అయితే, ట్రూ అయితే గనక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పాత్ర దీంట్లో ఎంతవరకు ఉంది? ఆయన పేరు ప్రత్యక్షంగా ఉందా, లేదంటే ఆయన తరపున ఎవరన్నా బినామీలుగా ఉన్నారా? మరి ఇంతకాలం ఎందుకు పట్టింది పెద్దిరెడ్డి గారి మీద చర్యలు తీసుకోవడానికి? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వ నమస్కారాలు. ఇంతకాలం పట్టింది అంటే క్రిస్టల్ క్లియర్గా ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి ఫిక్స్ చేసి విత్ డ్యూ ఎవిడెన్సెస్తో ఈరోజు పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఫిక్స్ చేస్తున్నారు. ఏం సందేహం ఏం లేదు మీకు. పెద్దిరెడ్డి రాజకీయ చరిత్ర, పెద్దిరెడ్డి రాజకీయ యొక్క ప్రారంభం అంతా కూడా దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు, హత్యలు, నేరాలు. ఓ రకంగా చెప్పాలంటే రాయలసీమ వీరప్పన్ అని పేరాయి. క్రిస్టల్ క్లియర్గా మీ టీవీలలో, మీ పత్రికల్లోనే చెప్పారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులు ఎవరున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఉన్నారు, అరెస్ట్ అయింది, వాళ్ళ పిఏ అరెస్ట్ అయినాడు. లిక్కర్ కేసులు ఎవరున్నారు? కొడుకున్నాడు A8గా, సుప్రీంకోర్టుకు పోయాడు, బెయిల్ కావాలన్నాడు, ఎంక్వైరీ, సిట్ ఎంక్వైరీ ఫేస్ చేస్తున్నాడు కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. లిక్కర్ కేసులో ప్రధానమైన నిందితుడు. అదేవిధంగా మఠం భూములు, తిరుపతిలో బుగ్గమఠం భూములను ఆక్రమించి పెద్ద బంగ్లా, దాదాపు 15 ఎకరాల బంగ్లా కట్టాడు. మొన్న సర్వే కూడా చేశారు, నోటీసులు కూడా ఇచ్చారు. బుగ్గమఠం అధికారులు కూడా వచ్చారు, సర్వే చేసుకుని పోయినారు. అదేవిధంగా మీరు చెప్పారు కదా అటవీ భూములని. అటవీ భూములు పులిచెర్ల మండలం మంగళంపేటలో హార్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ లో ఒక పెద్ద బంగ్లా కట్టుకున్నాడు, దానికి రోడ్డు వేసుకున్నాడు. అటవీ భూముల చట్టం ప్రకారం అడవిని ఎన్క్రోచ్ చేసే చట్టం ప్రకారం కేసు నమోదైంది. ఇంతే కాకుండా తన 5 ఏళ్ల హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అడవిని దోచేశారు. క్రిస్టల్ క్లియర్ గా, సందేహమే లేదు. అడవిలో ఉన్నటువంటి గ్రానైట్ అయితే ఏమి, గ్రావెల్ అయితే ఏమి, ఇవన్నీ దోచినట్టు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది. మీరు చెప్పారు కదా విజిలెన్స్ నివేదిక అని చెప్పి. ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికతో కేవలం రాజకీయ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డి, లేకుంటే వాళ్ళ తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి కాకుండా అధికారుల పైన కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎస్, వీ విల్ అగ్రీ విత్ దట్. చేయాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం నుండి జీతాలు తీసుకొని మీ విధులు మీరు నిర్వర్తించకుండా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఊడిగం చేస్తున్నావు, భజన చేసినారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బాలకృష్ణారెడ్డి కానీ, అప్పుడు డిఎఫ్ చైతన్యారెడ్డి కానీ పూర్తిగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి బానిసలు ఊడిగం చేసినారు. వాళ్ళు ఊడిగం చేశారు, సస్పెండ్ అయ్యారు, ఈరోజు పోస్టింగ్ లేకుండా ఉన్నారు. ఇప్పుడు చూడండి, మీరు లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ అందరూ చూడండి. ఇప్పుడు ధనంజయ రెడ్డి కానీ, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ సిట్టు ముందర వచ్చి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అరెస్టులు తప్పించుకుని ఊరు పారిపోతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సందుకొకరు, బొందుకొకరు పారిపోతున్నారు. అదేవిధంగా మైన్స్ కి సంబంధించి వెంకటరెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైలుకి పోయి వచ్చారా? వాసుదేవ్ రెడ్డి అరెస్ట్ పోయి జైలుకి పోయి వచ్చాడా? విజయ్ కుమార్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ అరెస్ట్ నుండి తప్పించుకునేసి బెయిల్ తెచ్చుకున్నాడా? వీళ్ళందరూ చూడండి లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్. నేనేం చెప్తున్నా అంటే, ఏ ప్రభుత్వాలు ఉండొచ్చు గాక, పోవచ్చు గాక, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు మీరేందయ్యా స్వామి ఊడిగం చేసేది? ఆయన ఎవరు? డీజీపీ సీతారామాంజనేయులు చూడండి, జైల్లో ఓచలు లెక్క పెడుతున్నాడు.
ఓ నాయన ఒక డీజీపీ స్థాయి అధికారి ఇంద్ర బాబు జైలుకు పోయి ఊసలు లెక్క పెట్టడం. పొలిటీషియన్ కి చట్టం తెలియదు, ఏదో చెప్తాడు. చట్టం తెలిసిన వీరైనా చెప్పాలి కదా సార్, దిస్ కెనాట్ బి డన్ ఇన్ ది లా, చట్టం పరిధిలో ఈ పనులు చేయలేనని చెప్పాలన్నా వద్దా? ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ది కేస్ ఆఫ్ సీతారామాంజనేయులు తీసుకోండి. ఒక డీజీపీ స్థాయి అధికారి ఒక జత్వాని అనేటువంటి మహిళను అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి తీసుకొచ్చి అరెస్ట్ చేసి, ఒక సాధారణ మహిళ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు నువ్వు ఈరోజు జైల్లో ఉన్నావు. నేను ఎవరైనా కాపాడడానికి ముందుకు వస్తున్నారా? ఎవరైనా మాట్లాడుతున్నారా పోనీ నీ గురించి? ఆ రోజు ఏమో ఎగిరెగిరి గంతులేసి అరెస్ట్ చేసినావు, హింసించినావు. ఆమె ఇచ్చిన మహిళని పాపం పండింది, ఈరోజు జైల్లో ఉంది. దాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కేవలం తప్పు చేసినప్పుడు రాజకీయ నాయకుని అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు, అధికారుల పైన కూడా స్ట్రింజెంట్ గా ఉండాలి యాక్షన్. అప్పుడే కదా ఇప్పుడు ప్రభుత్వం బాగా పనిచేసిందా లేదా అని ఎట తెలుస్తుందని చెప్పండి. పబ్లిక్ డెలివరీ సిస్టమ్ బాగుండాలా. పబ్లిక్ డెలివరీ సిస్టమ్ బాగుండాలంటే అధికారులు బాగా పనిచేయాలా. అధికారులు బాగా పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అధికారులు జీతాలు తీసుకునేసి మీరు తీసుకునే జీతానికి న్యాయం చేయకుండా రాజకీయ నాయకులు ఊడిగం చేసినావు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చెప్పినటువంటి ఎదవ పనులన్నీ చేసినారు. ఈ రోజు మీరు కూడా తగులుకునే పరిస్థితి వచ్చింది. చట్టం ముందర అందరూ సమానమే. పెద్దిరెడ్డి కొడుకైనా ఇంకొకరైనా. మీరు చూడండి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఒక్క కేసు ఉండేది, లిక్కర్ కేసు, మదనపల్లి ఫైల్స్ దగ్ధం చేసిన కేసు, అటవీ భూములు ఆక్రమించిన కేసు, దేవాదాయ శాఖ భూములు ఆక్రమించిన కేసులు, ఇన్ని కేసులు ఒక్కసారిగా చుట్టుముట్టింది. నేను ఒకటే చెప్తున్నాను సార్, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మీరు శబరిమల మాలేసుకుంటారు, సదుములో ఒక మంచి అయ్యప్ప దేవాలయం కట్టారు, బాగానే ఉంది. ఏ తప్పు చేయలేదని చెప్పి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఓటేసి చూద్దాం. నేను ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదని మీరు కట్టినటువంటి సదుము అయ్యప్ప స్వామి దేవాలయంలో పోయి ప్రమాణం చేసే దమ్ము ధైర్యం ఉందా చెప్పండి. మీ రాజకీయ పునాది ఎక్కడ స్టార్ట్ అయింది? హత్యల నుంచే కదా. ఆ రోజు బోడేవాండ్లపల్లి సర్పంచ్ రామ్మోహన్ రెడ్డిని చంపి ఈ రోజు కూడా శవం దొరకనీయకుండా చేసినటువంటి పరిస్థితి కదా. ఇట్లా మీరు మీ తమ్ముడు చేసినటువంటి హత్యలు, మీరు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దగ్గర ఉన్న స్పెషాలిటీ ఒకటి ఉంది, ఎవరినైనా హత్య చేసే బాడీ దొరకదు. ఆ ఫెసిలిటీ ఉంది ఆయన దగ్గర. ఎవరైనా చంపితే వాళ్ళ బాడీ దొరకదు. మీ కుటుంబ నేపథ్యం, మీ హత్య రాజకీయాలు ఇవన్నీ చూస్తున్నారు కదా. పాపం పండింది, ఈరోజు టైం దగ్గరికి వచ్చింది. అట్ ది ఏజ్ ఆఫ్ 74, 75 యూ హ్యావ్ టు గో టు జైల్. ఆ పరిస్థితి వచ్చేసింది. చట్టం ముందు అందరూ సమానమే కదా. మదనపల్లి ఫైల్స్ నీ పిఏ అరెస్ట్ అయ్యాడు కదా మాధవరెడ్డి, నీ పిఏ కాదా చెప్పు. పాపం పండింది. ఆ రోజు పుంగునూరులో, అంగళ్ళులో చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేయించావు. కాలచక్రం ఎప్పుడు ఒకే రకంగా ఉండొద్దు, గిరగిర గిరగిర గిర తిరుగుతుంది. ఈ రోజు టైం వచ్చేసింది. 500 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారే రెచ్చగొట్టారు, మన మర్డర్ కేసు పెట్టారు కదండి ఆయన మీద. మర్డర్ కేసు పెట్టారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే డిబేట్లో ఎవరు నాయన పవర్ ఎప్పుడు శాశ్వతం కాదురా బాబు, నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గర పోతుంది కదా. జెంటిల్ గా ఉండు. నువ్వు కూడా యూనివర్సిటీ చదువుకున్నావు కదా, డాక్టరేట్ కదా, డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కదా. అది కూడా ఈ మధ్య రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నల్ పార్టీ మీటింగ్ లో అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. కలిసి ఉన్న టైంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క డామినేషన్ ఉండేది, దాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు రాజకీయంగా కక్ష సాధింపు చేస్తున్నారని చెప్పేసి. రైట్, ఏమంటారు చూద్దాం. వైసీపీ ప్రతినిధి ఉన్నారు. దిగజారు మాటలు అవన్నీ పిల్ల మాటలు అవి. ఇప్పుడు అప్పట్లో ఉన్నటువంటి ధోరణికి ఇప్పుడు ఏమన్నా బదులు తీర్చుకుంటున్నారా? లేదంటే ఆ ఫ్రెండ్షిప్ ఎంత రైవలరీ ఉన్న క్లాస్మేట్స్ కాబట్టి ఏమన్నా, క్లాస్మేట్స్ కాలేజ్ మేట్స్ కాబట్టి ఏమన్నా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు? చూద్దాం. ఒక్క నిమిషం సింగిల్ గా కన్క్లూడ్ చేస్తాం 1 minute లో. మా ప్రభుత్వానికి కక్ష సాధింపు, రివెంజ్ పాలిటిక్స్ అనేది అస్సలు తెలియదు. మేము రివెంజే తీసుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నడి రోడ్డు పైన కూడా తిరగలేడు, ఇంటికే పరిమితం చేయగలం. నువ్వు ఫ్రీగా వస్తున్నావు, పరామర్శిస్తున్నావు, మమ్మల్ని తిడుతున్నావు, విమర్శిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. ఇంతకన్నా డెమోక్రసీ ఉందా మీ గవర్నమెంట్ లో? మమ్మల్ని బయట తిరిగి ఇచ్చినారా మీరు?
చంద్రబాబు నాయుడు గారిని సొంత నియోజకవర్గానికి పోనీయకుండా కట్టడి చేసినారు పోలీస్ ఫోర్స్ పెట్టి. మేము ఆ విధంగా చేయలేదు కదా. యు ఆర్ లిబర్టీ ఎనఫ్ టు గో టు ఎనీవేర్.